కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకనాడి అర్ధరాత్రి 2:35 అయింది. ఒక విశాలమైన విల్లా అది. చీకట్లో కూడా ఆ ఇల్లు ఎంతో అందంగా కనపడుతుంది. ఎటు చూసిన లగ్జరీ ఇంటీరియర్, క్లాసీ ఫర్నిచర్స్. మాస్టర్ బెడ్రూమ్లో పడుకుంది ఒక అమ్మాయి. తను 9 నెలల గర్భవతి. ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ పిల్లోని హత్తుకొని పడుకుంది ఆమె. ఫోన్ రింగ్ అయిన శబ్దంకి కళ్ళు తెరవకుండా బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద తడిమి ఫోన్ అందుకుని చెవి దగ్గర పెట్టుకుంది ఆమె. దితి అని పిలిచారు అవతల ఫోన్ నుండి. ఎవరు అని అడుగుతుంది ఆ అమ్మాయి. దితి, నేను శశాంక్. చెప్పురా, ఈ టైంలో కాల్ చేసావేంటి? ఆమె ఆవలిస్తూ అడుగుతుంది. దేవా ఉన్నాడా? లేట్ రా, ఎందుకు? బావతో ఏమైనా పనా? ఎక్కడున్నాడు అని అడుగుతాడు శశాంక్. శశాంక్, ఏమైంది నీకు? నువ్వు బాగానే ఉన్నావా? ఆమె కంగారుగా అడుగుతుంది స్నేహితుడిని, గొంతులో సీరియస్నెస్కి. ఎక్కడున్నాడో నేను చెప్పనా అంటాడు శశాంక్. నీకు తెలిసే అడుగుతున్నావా నువ్వు? తాజ్ హోటల్లో రూమ్ నెంబర్ 433లో అని చెప్తాడు శశాంక్. వాట్? ఆయన వెళ్ళింది ఆఫీస్కి, హోటల్లో ఎందుకు ఉంటారా? అప్పటికే ఆమె నిద్రమత్తు వదిలింది. లేచి కూర్చుంది తను. నమ్మకం లేదు కదా నా మీద అంటాడు శశాంక్. శశాంక్, పిచ్చి పిచ్చిగా వాగకుండా విషయం చెప్పు. ఆమెకెందుకో కంగారుగా అనిపించింది. దేవా వేరొక అమ్మాయితో రూమ్లో ఉన్నాడు దితి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నమ్మకపోతే నీ కర్మ అనుకుంటే అంతే అంటాడు అతడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఐ విల్ కిల్ యూ ఇడియట్ అరుస్తుంది తను తన భర్త మీద తనకి ఉన్న నమ్మకంతో. ఈ టైంలో నువ్వు ఆవేశపడడం కరెక్ట్ కాదు. ఆవేశపడకుండా నీ ఫ్రెండ్ నా మీద నమ్మకం ఉంటే నీకు నిజమేంటో తెలిసేలా చేస్తా అంటాడు అతడు. నీ మాటలు నమ్మి నేను ఇప్పుడు మా బావని అనుమానించాలంటావా? సీరియస్గా అడుగుతుంది దితి. నీకు అతడికి మీద ఉన్న అంత నమ్మకం ఉందని నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ అతడికి కూడా అందుకే కదా నమ్మించి నిన్ను మోసం చేసి ఇప్పుడు వేరొక అమ్మాయితో రూమ్లో ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటాడు శశాంక్. రేయ్, అరవకు దితి. నీకు నిజం తెలుసుకోవాలని ఉంటే నాతో రా, నేను ఇంటి బయటనే ఉన్నాను అని చెప్పిన అతడు కాల్ కట్ చేస్తే తల పట్టుకుంటుంది దితి. అసలేం చెప్తున్నాడు వీడు? తన్ని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఇలా వేరొక అమ్మాయితో ఉండడమేంటి? ఆమెకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా వీడు అబద్ధం చెప్తున్నాడు, లేదంటే ఏదైనా ఫ్రాంక్ చేస్తున్నాడా?
అని ఆలోచించిన ఆమెకు అదే నిజం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్రాంక్ చేస్తున్నాడు వీడు. దేవ శశాంక్ ఇద్దరూ కలిసి చేస్తున్నారా, లేదంటే వాడు చెప్తుంది నిజమా అని అనుకుంటుంది దితి. నో, దేవాల ఎప్పుడు చేయడు. బావకి నేనంటే ఎంత ప్రేమనో తెలిసి కూడా నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదని అనుకుంటుంది ఆమె. రకరకాల ఆలోచనలతో ఆమె బుర్ర హీటెక్కినట్టు అనిపిస్తుంది. ఇలా కూర్చొని ఆలోచిస్తే ఇలానే ఉంటుంది. వెళ్తే కదా తెలుస్తుంది. వెళ్తా, అది అబద్ధం అవుతుంది, అప్పుడు చెప్తాను వీడి పని అని గట్టిగా ఊపిరి పీల్చుకొని తన ఫోన్ చేతిలో పట్టుకొని చెప్పులు తొడుక్కొని ఇంటి బయటకు వస్తుంది. పక్కనే ఉన్న స్కార్ఫ్ తీసి భుజం చుట్టూ కప్పుకొని నిండుగా ఉన్న ఆమెను చూసి శశాంక్ పెదలు విచ్చుకుంటాయి. అబద్ధం చెప్తున్నావు కదా, ఫ్రాంక్ చేస్తున్నావా? నువ్వు దేవ కలిసి ప్లాన్ చేశారా అడుగుతుంది ఆమె కారులో కూర్చొని. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి దితి. నిజం తెలుసుకున్న వీక్ అవ్వకూడదు, అతడు మరింత సీరియస్గా చెప్పాడు. శశాంక్, అబద్ధం చెప్పకు నాకు. అసలు దేవ ఎక్కడున్నాడు? నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఆమె కంగారుగా అడుగుతుంది. నేను చెప్తే నువ్వు నమ్మట్లేదుగా, చూయిస్తాను, వెయిట్ అని చెప్పిన అతడు కార్ని హోటల్లో ముందు పార్క్ చేశాడు. రూమ్ నెంబర్ గుర్తుందా, లేదంటే నేను పైకి రావాలా అడుగుతున్న అతడి వైపు సీరియస్గా చూస్తుంది దితి. తను అతడి చూపులకు ఆమె చూపులకు అతడి నోరు మూతపడితే కార్ దిగి లోపలికి నడుస్తుంది దితి. రిసెప్షన్ వాళ్ళను కూడా కనుక్కోకుండా ఆమె నుండి ఆ ఫ్లోర్కి వెళ్తుంది. 433 అని రాసి ఉన్న గది తలుపు ముందు నించుంటుంది తను. తన గుండె విపరీతమైన వేగంగా కొట్టుకుంటుంది. ఆమె అరచేతులు చల్లబడిపోయాయి. డోర్ హ్యాండిల్ని పట్టుకున్న తను దాని కిందకి లాగి తలుపు ముందుకు నెట్టి లోపలికి అడుగు పెడుతుంది. అంటూ మత్తుగా వస్తున్న శబ్దం విన్న ఆమె కనులు తేరాయి. ఆమె చెయ్యి వణుకుతుంది. తన గుండె సడి తనకే వినపడుతున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకొని పూర్తిగా తలుపులు తెరిచిన ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంది. అర్ధనగ్నంగా బెడ్ మీద ఉన్నాడు దేవ. అతడి సగం శరీరం దుప్పట్లో కప్పి ఉంది. అతడితో పాటు ఎవరో అమ్మాయి. అప్పటి వరకు చేస్తున్న పని ఆపేసినట్టు వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. హే యూ, సెన్స్ లేదా? మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు. ఏం చేస్తున్నావు? ఇంకా వెళ్ళి ఇక్కడి నుండి. డిస్టర్బ్ చేసిందనే కోపంతో అరుస్తుంది ఆ అమ్మాయి.
బేబ్, నువ్వు రిలాక్స్ అవ్వు, మనం కంటిన్యూ చేద్దామని లేచిన దేవ నడుంకి టవల్ చుట్టుకొని దితి వైపు అడుగులు వేస్తాడు. ఆమె కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఆమె బుగ్గలు తడిసిపోయాయి. తను చూస్తుంది అసలు నిజమా కాదో అనే భ్రమలో ఉంది ఆమె. ఇంకా ఓయ్ పొగలాడి, ఆమె ముఖం మీద చిటికలు వేసి పిలిచాడు అతడు. ఉలిక్కిపడి కళ్ళు ఎత్తి అతడి కళ్ళలోకి చూస్తుంది దితి. ఈ టైంలో నిద్రపోకుండా ఇలా తిరగడం ఏంటే? నా కొడుక్కి ఏమన్నా అయితే అంటూ ఆమె పొట్టని టచ్ చేయడానికి ముందుకు వస్తున్న అతడి చెయ్యి చూసి ఒక అడుగు వెనక్కి వేస్తుంది దితి. ఓహ్, నేను నిన్ను టచ్ చేయకూడదా? ఏం చేయకుండానే వాడిని కడుపులోకి వచ్చాడు అనుకుంటున్నావనే పిచ్చి అంటూ బుగ్గలాగాడు అతడు. ఏంటిది దేవా? అతడి బిహేవియర్ కూడా వింతగా ఉండటంతో అయోమయంగా అడుగుతుంది. ఏంటే? అతడు ఒకలా అడుగుతుంటే ఆమె కళ్ళు చిన్నవి అయ్యాయి. ఎందుకు ఇలా బిహేవ్ చేశావు దేవా? నీకు వేరొక అమ్మాయిని ముట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె గొంతులో బాధ అతడికి స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చేయమంటావే నన్ను? మరి ఎన్నాలని నీతోనే ఉండాలి? బోర్ కొట్టేశావు దితి. పైగా ఈ కడుపు ఒకటి సరిగా నీతో కలవకుండా అడ్డుగా ఉంది. నేను ఈ టైంలో ఇబ్బంది పెట్టలేను. నువ్వు కూడా నాకు సరిగా కోఆపరేట్ చేయట్లేదు. ఇంకేం చేసేది? అందుకే ఇలా. అతడు పెదవి విరిచాడు. దేవ బోర్ కొట్టడం ఏంటి? ఆమె గొంతు వణుకుతుంది. నాకు ఒక ఫోన్నే ఎక్కువ కాలం వాడబుద్ధి కాదు. నీతో ఎలా ఉండేదే అర్థం చేసుకో దితి. నువ్వు ఇంటికెళ్ళు, నేను మార్నింగ్ సరికే వచ్చేస్తా అంటాడు దేవ. నేను ఫోన్ ఒకటేనా? ఆమె కళ్ళలో ఈసారి బాధతో పాటు కోపం కూడా పోటీ పడింది. నువ్వు అది ఒకటి కాదు. నువ్వు కాస్ట్లీ, అది చీప్. నవ్వుతూ చెప్తున్న అతడి చెంప మీద బలంగా కొడుతుంది దితి. చెంప మీద చెయ్యి పెట్టుకొని కోపంగా చూస్తాడు దేవ ఆమె వైపు. సిగ్గు లేదా ఇలా మాట్లాడడానికి? ఎలా చేస్తావు ఇలా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయితో ఎలా పడుకున్నావు? కాస్త కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు? బోర్ కొట్టేశానని ఆమె ఆవేశంగా అతన్ని కొడుతుంది. దితి అంటూ ఆమె చేతులు పట్టుకొని ఆపడానికి ప్రయత్నం చేశాడు అతడు. ముట్టుకోకు నన్ను. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మనిషి పుట్టిన కుక్కవి నువ్వు. నువ్వు ఇలాంటి వాడివని తెలియకుండా
ఇన్నాళ్ళు కాపురం చేశాను అని అరుస్తుంది తను. ఇప్పుడు తెలుసుకున్న నువ్వు ఏం చేయలేవు దితి, నా కొడుకుని ఇబ్బంది పెట్టడం తప్పించి అంటాడు అతడు. చంపుతా, వాడు నీ కొడుకు అన్నావంటే. నీకు నాకు ఇప్పటి నుండి సంబంధం లేదు. అయినా నేను బోర్ కొట్టేశాను నీకు. నా కొడుకు బోర్ కొట్టకుండా ఉంటాడా అని అంటుంది దితి. దితి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, పో ఇక్కడ నుండి కోపంగా అంటాడు అతడు. ఇప్పుడు వెళ్తా, కానీ నిన్ను మాత్రం వదలను మహి. నా విషయంలో నువ్వు ఎందుకు ఇలా చేశావు అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తా. నా మనసుకు నువ్వు చేసిన గాయానికి 100 రెట్లు నొప్పి కలిగేలా దెబ్బ కొడతా అని ఆవేశంగా చెప్పిన తను ఆ గదిలో నుండి బయటికి వచ్చి అదే ఆవేశంతో హోటల్ నుండి బయటకు వచ్చిన తను గట్టిగా ఏడుస్తూ పొట్ట పట్టుకొని మోకాల మీద కూర్చుంటుంది. దితి ఆమెను చూసి పరుగున వచ్చి పట్టుకుంటాడు సుశాంక్. నేను మోసపోయాను సుశాంక్, ఆ దేవాంశ్ నన్ను మోసం చేశాడు అని ఏడుస్తూ చెప్పిన తను అలాగే స్పృహ కోల్పోతుంది స్నేహితుడి చేతిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.